అకాల వర్షాలు అన్నదాతకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలుచోట్ల వడగండ్ల వాన, అకాల వర్షాలతో పెద్ద స్థాయిలో పంట నష్టం జరిగింది. వర్షాలకు చేతికొచ్చే పంట చేతికి రాకుండా పోతుందని రైతు ఆవేదన చెందుతున్నాడు. ఆదిలాబాద్ జిల్లాలో జొన్న, మొక్కజొన్న, వరి పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. మరో 2 రోజుల పాటు వర్షాలున్నాయని హెచ్చరిస్తున్న వాతావరణ శాఖ సూచనలతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. జరిగిన నష్టానికి ప్రభుత్వం వెంటనే పరిహారం అందించాలని వేడుకుంటున్నారు. పంట నష్టంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షం, వడగళ్ల వాన కురవడంతో చేతికొచ్చిన పంట పూర్తిగా నేలపాలు కావడంతో రైతన్నలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపూర్ గ్రామంలో ఉన్నాము. ఇటు ఆదిలాబాదు, ఇటు నిర్మల్ జిల్లాలో అకాల వర్షం, ఇటు వడగళ్ల వాన కురవడంతో పూర్తిగా మొక్కజొన్న, ఇటు జొన్న, వరి తదితర పంటలన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో అధికారులు స్పందించి ఏదైతే నష్టం జరిగిందో పంటకు సంబంధించిన సర్వేలు చేయించి కూడా తమకు న్యాయం చేయాలని చెప్పేసి రైతన్నలు ఇప్పటికే కోరుతున్న నేపథ్యం కనిపిస్తుంది. కొందరు మనకు రైతులు ఉన్నారు అందుబాటులో, ఒకసారి వారిని మాట్లాడిద్దాం. చెప్పండి కాక, అసలు ఏ పంట వేసిర్రు, ఏ పంట నష్టపోయారు, ఎన్ని ఎకరాలు నష్టపోయారు మీరు? మేము జొన్న హైబ్రిడ్ జొన్న వేసినాము. ప్రతి సంవత్సరము హైబ్రిడ్ జొన్న 4-5 ఎకరాలు వేస్తాము. అయితే ఆ సంవత్సరము, పోయిన సంవత్సరం కూడా ఇట్లనే రాళ్ళ వర్షం పడి కంప్లీట్ నేలపాలు అయిపోయింది. కంప్లీట్ సర్వే అయింది. సర్వే అయిపోయినా కానీ పోయిన సంవత్సరము డబ్బులు ఇదివరకు దాకా ఏమీ రాలేదు. ఆ ప్రభుత్వం మాకు ఏమి రూపాయి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఈ మొన్న వర్షాలతోటి మళ్ళా నేలపాలు అయిపోయింది. నేలపాలు అయిపోయి మళ్ళా వర్షాలతోటి కంప్లీట్ భూమికి అయిపోయింది. ఒక నెల రోజులైతే మాకు చేతికి వచ్చే పంట భూమికి ఇదైపోయింది. మేము ఎకరకు 10-15 వేల రూపాయలు ఖర్చు పెట్టే ఉన్నాం. ఇప్పుడు ఇక ఒక 2 తళ్ళు నీళ్ళు ఇచ్చేసుకుంటే మాకు జొన్న కోతకు వచ్చేస్తుండే. మొక్కజొన్న, ఈ హైబ్రిడ్ జొన్నలు అన్నీ నేలపాలైనాయి. మాది మదనాపూరు, బరంపూరు, నందిగామ, ఈ 3 శివాలు. ఈ 3 సంవత్సరాల నుంచి మాకు ఈ సెకండ్ క్రాపులు చేతికి వస్తలేవు. కానీ ఇదివరకు దాకానైతే అధికారులు ఏమంటున్నారు? ఇంత పెద్ద మొత్తంలో మీకు నష్టం జరిగింది కదా, అధికారులు ఏం చెప్తున్నారు? సర్వేలు ఏమైనా చేశారా? సర్వే చేయలేదు. సర్వే చేస్తామంటున్నారు. సర్వే చేస్తామని అంటున్నారు. వాళ్ళ కొరకే చూస్తున్నాము. ఇక ఈ 3-4 రోజుల నుంచి వర్షాలు ఇక డైలీ రోజు పడుతూనే ఉన్నది, వర్షం పడుతూనే ఉన్నది. ఇక నేల కొరిగింది మొత్తము. పోయిన సంవత్సరం తీరే ఈ సంవత్సరం కూడా మొలకలు వచ్చేటట్టే ఉన్నాయి. మొలకలు వచ్చేసి సాపు ఎన్నంత ఖరాబ్ అయింది. అకాల వర్షం, అదేవిధంగా వడగళ్ళ వానతో పూర్తిగా వంగిపోయింది. సో దిగుబడి ఎట్లా ఉంటుంది? మీరు ఎంత దిగుబడి వెళ్తుంది అనుకున్నారు? ఈ మొత్తం పూర్తిగా వంగిపోయి ఎంత దిగుబడి రాబోతుంది? ఇప్పుడు మాకు దిగుబడి మంచి ఉంటే మాకు ఎకరానికి 20 కుంటాలు వెళ్తాయి సార్. 20 కుంటాలు మాకు జొన్నలు వచ్చేస్తాయి ఎకరానికి. 20 కుంటాలు వస్తుంది. గవర్నమెంట్ రేటు తోటి అయితే 3,000 రూపాయలు గవర్నమెంట్ తీసుకుంటున్నది కుంటాలకు. ఇప్పుడు ఎంత వస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఏం 4-5 కుంటాలు వస్తే బాగా అవుతుంది సార్. ఇంకా 4 కుంటాలు వస్తుందో మరి లేదో అని అనుకుంటున్నాము. అంటే ఈ కిందిది బాగా డ్యామేజ్ అయిపోయింది సార్, మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇంకా నెల రోజుల దానికా మరి ఎట్లున్నదో తెలియదు. అట్లా ఇప్పుడు ఏం చెప్పలేము కదా, ఎంత వస్తుంది అన్నది కూడా ఏం చెప్పలేము. ఈ నెల రోజులల్లో ఎట్లా చేస్తుందో ఏం కథనో అని. సో మరికొందరు రైతులు ఉన్నారు, ఒకసారి వారిని మాట్లాడిన. చెప్పండి కాక, ఏ పంట వేసారు, ఎన్ని ఎకరాలు వేసారు, ఏం చేస్తారు? జొన్న వేసినాం. 5 ఎకరాలు వేసినాం. ఇక 5 ఎకరాలు అయితే మీకు కళ్ళ కనిపిస్తున్నది. ఇక మీకు చూస్తున్నారు. ఇదివరకు అయితే అధికారులు రాలే, వస్తలచ్చు మరి. సర్వే చేస్తారు. 3 సంవత్సరాల నుంచి ఇంతే అవుతున్నది. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇస్తామని చెప్పి వాళ్ళు ఇవ్వలే. ఇప్పుడు ఈ గవర్నమెంట్, రైతు గవర్నమెంట్ అంటున్నాం. మరి తెలుస్తుంది. మరి ఇప్పుడైతే నష్టం మీద ఉన్నాం. పూర్తిగా పంట అంతా మొత్తం వంగిపోయింది. దిగుబడి ఎంత వెళ్తాయి అనుకుంటున్నాను? కుంటలు వస్తుంది రావాలి దిగుబడి అనిపిస్తున్నది. మొత్తం ఇంకా ఏడ మొలకలు వస్తాయో, మొలకలు వచ్చే అవకాశం ఉన్నది. భూమినే ఉన్నది కదా, మొలకలు వస్తాయి అనిపిస్తున్నది కదా. సో ఏది ఏమైనప్పటికీ కూడా అకాల వర్షం, వడగళ్ల వానతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. చేతికొచ్చిన పంట పూర్తిగా నేలపాలు కావడంతో లబోదిబమంటున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో పంట పూర్తిగా ఒక నెల అయితే చాలు చేతికొచ్చేది. కానీ పూర్తిగా అకాల వర్షం, వడగళ్ల వానతో చేతికొచ్చిన పంట పూర్తిగా నేలపాలు కావడంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని చెప్పేసి రైతన్నలు కోరుకుంటున్నారు. కెమెరామెన్ భూమేష్తో సాయిలు, బిగ్ టీవీ, ఆదిలాబాద్.